హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు 9th of March 2025 సండే అండి. మీ ముందుకు ఒక అద్భుతమైన వెల్ మెయింటైన్డ్ వెహికల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం 2019 టైటానియం ప్లస్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్. 61,000 కిలోమీటర్లు సర్వీస్ రికార్డ్ తిరిగింది. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది. జీరో డిప్ ఇన్సూరెన్స్ వచ్చేసి జనవరి 2026 వరకు ఉంది. నో క్లైమ్ బోనస్ వచ్చేసి 50%. ఇంతవరకు ఎటువంటి క్లైమ్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ లేవండి వెహికల్లో. చాలా అద్భుతమైన వెహికల్. 2 తాళం చెవులు అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్. చాలా నీట్గా ఉంది. డీజిల్ ఇంజన్ 1.5. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, 5 అలై వీల్స్, స్టెప్ ఇన్ టైర్ అన్యూజ్డ్. లేటెస్ట్ వర్షన్ మనకు వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, రియర్ వైపర్, రియర్ డీఫాగర్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా. ఈ విధంగానైతే మనకు ఈ బండిల్ లేని ఫ్యూచర్ అంటూ ఉండదండి. చాలా చక్కగా ఉంటుంది. బ్లాక్ ఎడిషన్, బ్లాక్ కలర్లో చాలామంది అయితే మనని బ్లాక్ కలర్లో అడుగుతూ ఉన్నారు. ఇది కాకుండా ఇంకోటి 2016 బ్లాక్ కలర్ వెహికల్ కూడా మనకు ఉందండి. మీరు ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చు. వెహికల్ అద్భుతం అంటే అద్భుతంగా ఉందండి. చాలా చక్కగా ఉంది. చూడొచ్చు, మనకు క్రోమ్ గ్రిల్. ఇది వెహికల్కి మనకు అద్భుతమైన యూనిక్ లుక్ని అయితే ఇస్తుందండి. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, కింద ఫాగ్ ల్యాంప్. ఇప్పుడు మీకు రైట్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఫెండర్, ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్. ఎటువంటి ఇష్యూ లేదు. మీకు ఇటు సైడ్ బ్యాక్ స్టెప్ ఇన్ టైర్కి కవర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ కవర్ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఉంది. వెహికల్ మీకు చాలా అంటే చాలా స్టెబిలిటీగా ఉంటుంది. బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు కింద 2 స్టాప్ లైట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ప్లస్ బ్రేక్ లైట్స్, టైల్ లైట్. ఈ విధంగా మనకు రియర్ పార్కింగ్ సెన్సార్స్, డీఫాగర్స్ అండ్ రియర్ వైపర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనము ఇంజన్ బే చూసుకున్నట్టయితే 2 అఫ్రాన్లు ఒరిజినల్గా ఉన్నాయి. ఇంజన్ ఎక్కువ తిరగలేదు. బండి చాలా తక్కువ తిరిగింది కాబట్టి మనకు ఇంజన్లో కొంచెం మీకు తెలిసిందే, ఢిల్లీలో డస్ట్ అయితే ఉంటుంది. నేను ఎటువంటి వాష్ చేయకుండా మీ ముందుకు వెహికల్స్ని అయితే తీసుకొని వస్తాను. ఎలా ఉందో అలాగే ఫొటోస్ అయితే పెట్టడం జరుగుతూ ఉంది. మీకు అఫ్రాన్స్, పిల్లర్స్, అఫ్రాన్ లెగ్స్ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. ఇంజన్లో ఉండే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే డిక్కీ ఓపెన్లో మీకైతే పిక్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా ఏ ఒక్క పేస్టింగ్ అయితే మిస్ కాలేదు. మనకు ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు, రూఫ్ నుండి అండర్ బాడీ వరకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఓనర్ గారి ఈ వెహికల్ అది అట్లా సామాన్లు అలాగే ఉంచాము. ఏ ఒక్క సామాన్ కూడా ముట్టుకోలేదండి. మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే పంచెస్ ఉంటాయో పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మనం ప్రతి ఒక్క పంచ్ అయితే చెక్ చేయడం జరిగింది. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఏ పిల్లర్ అయితే చూసుకున్నట్టయితే ఏ పిల్లర్లు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఏ ఒక్క పంచ్ కూడా మనకైతే డ్యామేజ్ అయితే లేదు. చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇంటీరియర్గా డాష్బోర్డ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. టచ్ స్క్రీన్ ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అన్ని విధాలుగా మనకైతే వర్క్ చేస్తూ ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. విండ్షీల్డ్లో నుండి మనకు ఎటువంటి డిమ్మింగ్ లాంటి ఇష్యూస్ అయితే లేదు. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ గురించి చెప్పడం జరిగింది. అవి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క పంచ్ని అయితే చెక్ చేయడం జరిగిందండి. రైట్ సైడ్ ఏ పిల్లర్ పంచెస్, ఫ్రంట్ సైడ్ నుండి మనకి ఇప్పుడు సైడ్ నుండి కూడా మనకైతే చేపించడం అయితే జరుగుతూ ఉందండి. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. 100కి 100% ఒరిజినల్ పంచెస్ అండి. చాలా నీట్గా ఉంది వెహికల్. 60,000 కిలోమీటర్లు నథింగ్ అండి. ఈకోస్పోర్ట్కి 2 లక్షలు తిరుగుతుంది బండి. ఇంకా మనము రైట్ సైడ్ ఏదైతే క్వార్టర్ ప్యానల్ అండ్ బీ పిల్లర్ అండ్ పంచెస్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పంచ్ కూడా మనకైతే డ్యామేజ్ అయితే లేదు. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే, మనము బూట్ విషయానికి వచ్చినట్టయితే బూట్ స్పేస్ అది కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంతవరకు మనకు స్టెప్ ఇన్ అన్యూజ్డ్ కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే లేదండి. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ లేవు, డెంట్స్ లేవు. ఇంతవరకు పెయింట్ పడలేదు.
మనం ఎటువంటి మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒక్కసారి మనం గ్లాసీ ఫినిష్ చేపించుకున్నట్టయితే వెహికల్కి హై లుక్ అయితే వస్తుంది. అద్భుతమైన వెహికల్ అండి, చాలా మంచి కలర్. రూఫ్లో కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పైన మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. చిన్న చిన్న డెంట్లు పడి ఉంటాయి, కొన్ని వెహికల్స్కి సొట్టలు పడి ఉంటాయి, ఏదో ఎక్కడో పార్కింగ్లో పెట్టినప్పుడు ఇలా కలర్ పోవడాలు అలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయండి. అలాంటి ఎటువంటి ఇష్యూ లేకుండా మన వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. అద్భుతమైన వెహికల్. గ్రిల్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రియర్ డోర్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు ఎటువంటి స్క్రాచ్ కానీ డెంట్ కానీ కాలేదు, చాలా నీట్గా ఉంది. పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. వెనకాల ఒక బండి పార్క్ చేసి ఉండడం వల్ల దాని బ్రేక్ లైట్స్ అనేది మనకు దీని మీద రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయి. అంతే తప్ప వెహికల్లో ఎటువంటి కలర్ ఇష్యూ అయితే కాదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. పేస్టింగ్ అంతా ఒరిజినలేనండి. మీ అందరికీ తెలుసు నేను వెహికల్లో ఎటువంటి డ్యామేజెస్ ఉన్నది ఉన్నట్టయితే చెప్తాను, డ్యామేజ్ ఉన్నా తీసుకొని వస్తాను. కాకపోతే ఆ డ్యామేజ్ ఉంది అని అయితే మీకు చెప్తాను. ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేదనంటే వేరే వెహికల్ అయితే ట్రై చేస్తారు. లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకు అన్ని డోర్స్ 4 డోర్లు, బానెట్ అండ్ డిక్కీ ప్రతి ఒక్క డోర్ ఒరిజినలేనండి. ఏ ఒక్క డోర్ పేస్టింగ్ కానీ, ఏ ఒక్క డోర్ పంచ్ కానీ, మనకు ఏ ఒక్క పిల్లర్ ఈ విధంగానైతే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. వెహికల్లో చాలా నీట్గా ఉంది. క్రోమ్ యాక్సెసరీస్ వేసుకున్నట్టయితే మనకు ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా మనం వెహికల్ అయితే మెయింటైన్ చేసుకున్నారు. అద్భుతమైన వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చండి. బ్లాక్ కలర్లో అతి తక్కువ అయితే మనకు వెహికల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అందులో ఇదొక వెహికల్. అందులో మనం రెడ్డి కార్స్లో మీరు వెహికల్ తీసుకున్నట్టయితే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందో. ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. 2 ఫెండర్స్ ఎటువంటి పెయింటింగ్ అయితే పడలేదు ఇంతవరకు. ఇంకా మీకు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్న వెహికల్ కాబట్టి ఇంతవరకు ఏ ఒక్క పార్ట్ కూడా పెయింట్ పడలేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉందండి. ఆల్ బంపర్స్, ఆల్ పిల్లర్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్ పిల్లర్స్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పిల్లర్స్, పంచెస్ ప్రతి ఒక్కటి అండ్ లెఫ్ట్ సైడ్ ప్రతి ఒక్కటి ఈ విషయంలో అని చెప్పకుండా క్వార్టర్ ప్యానల్స్, ఫెండర్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫెండర్, రైట్ సైడ్ ఫెండర్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయండి. క్వార్టర్ ప్యానల్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా మనకు ఎటువంటి ఇష్యూ లేదు, చిన్న గీత కూడా లేదు. అలాగే చూసుకున్నట్టయితే మనకు డీజిల్ ఏదైతే లిడ్ ఉంటుందో ఆ లిడ్ కూడా మనకు ఒరిజినల్గా, అంటే ఈవెన్ దానిపైన ఉండే చిన్న స్క్రాచెస్ లాంటి ఇష్యూస్ కూడా లేవండి. రైట్ సైడ్ మన క్వార్టర్ ప్యానల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్న స్క్రాచ్ మాత్రం ఉందండి, ఒక చిన్న లైన్ టైప్లో స్క్రాచ్ అయితే ఉంది. ఆ ఒక స్క్రాచ్ తప్ప వెహికల్లో ఎక్కడ కూడా మనకు ఇష్యూ అయితే లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇదొక అడ్వకేట్ గారి వెహికల్ అండి. నేను ముందు మనం ప్రతి ఒక్కటి ఇది అడ్వకేట్ది, ఇది లాయర్ది, ఇది పోలీస్ది, ఇది డాక్టర్ది అని చెప్పేసి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. నేను ప్రతి ఒక్క వెహికల్ను జెన్యున్గా చూసి అమ్ముతాను కాబట్టి మీ అందరికీ తెలిసిందే నేను ఏ విధంగానైతే మెయింటైన్ చేస్తానో, ఏ విధంగానైతే వెహికల్స్ని తీసుకుంటానో మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క వెహికల్కి అయితే నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. విండ్షీల్డ్ కూడా మనకు ఒరిజినల్గా ఉంది. విండ్షీల్డ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ డిమ్మింగ్ కానీ లేదండి, ఎటువంటి స్పాట్స్ ఇలా లేదు. ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్టయితే మనకు క్రోమ్ గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ బంపర్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేదు, బంపర్ మీద స్క్రాచెస్ కూడా లేవు. క్రోమ్ గ్రిల్ మనకు యూనిక్ లుక్తోనైతే చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే మనకు ఓల్డ్ వెహికల్ ఇంకా చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. బ్రేక్ లైట్, ఈ టైల్ లైట్స్ ఇవన్నీ అయితే ఒక యూనిక్ లుక్ను అయితే వెహికల్కి ఇస్తూ ఉంటాయి. ఇవి కూడా ఎటువంటి బ్రోకెన్ డ్యామేజెస్ లాంటివి ఏం లేవు, స్క్రాచెస్ కూడా లేవు. సైడ్ ఇండికేటర్స్ ప్రతి ఒక్కటి వర్క్ చేస్తూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ బ్రేక్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ అన్నీ చూపించడం జరిగింది. రైట్ సైడ్ బ్రేక్ లైట్ అండ్ టైల్ లైట్స్ ఇవి ఒరిజినల్గానే ఉన్నాయి ప్రతి ఒక్కటి. దీంట్లోనే మనకు డోర్ సెన్సార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెన్సార్స్ ఆల్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అన్నీ ఒరిజినల్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ నార్మల్ హెడ్ ల్యాంప్ లైట్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు లైట్లలో డ్యామేజెస్ కానీ, స్క్రాచెస్ కానీ, డిమ్ అవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే లేదండి. మనకి ఇది
లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ అయితే మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. చాలా నీట్గా ఉంది. మీరు ఒక ఎల్ఈడి కానీ హెచ్ఐడి కానీ వేసుకుంటే ఇంకా లైటింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈకో స్పోర్ట్స్కు ఆల్రెడీ మీకు లైటింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎల్ఈడి అనేది వేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు ఎవరైనా వెహికల్ తీసుకున్నప్పుడే ఈ చిన్న చిన్న మెయింటెనెన్స్లు అనేవి చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అనిపించదు. ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా, ఎంత నైట్ డ్రైవ్ చేసినా ఎటువంటి ఫీల్ మీకైతే కలగదండి. అలై వీల్స్ 5కు 5 ఎటువంటి స్క్రాచ్ లేకుండా, చిన్న గీత లేకుండా చాలా నీట్గా ఉన్నాయండి. అండ్ ఫ్రంట్ 2 డిస్కులు, రోటర్స్ ప్రతి ఒక్కటి మనకు బ్రేక్ ప్రాబ్లం లేకుండా డిస్క్లో మీకు బ్రేక్ స్టెబిలిటీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వెహికల్కి. ఇంటీరియర్గా చూసుకునేది అయితే మనకు 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, ఏసీ ఆటోమేటిక్, దీని ఏమంటారంటే ఏసీ ప్యానల్ ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ ఒకటి, కో ప్యాసింజర్ సైడ్ ఒకటి. ఏసీ వెంట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, లెదర్ సీట్ కవర్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండడం జరిగింది. మీకు పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వడం జరుగుతుంది. 2 తాళం చెవులు ఉన్నాయి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ అయితే మీకు ఈ వెహికల్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ లేదు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. ఆల్ సస్పెన్షన్స్ అన్నీ 4 సస్పెన్షన్స్ ఒరిజినల్గా ఉన్నాయి. సస్పెన్షన్స్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. ఇంజన్లో నుండి ఎటువంటి నాయిస్ లేదు, సౌండింగ్ లేదు. చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కటి మనం వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూడడం అయితే జరిగిందండి. 61,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.